జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ తో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డు తయారు చేసి పెట్టండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కిలో పల్లీలు తీసుకోండి. అదేనండి వేరుశెనగలు. వాటిని కాస్త దోరగా వేయించి లైట్ గా పొట్టు తీసేయండి. వేరుశెనగల్లో పుష్కలంగా ఫైబర్ అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. తర్వాత ఒక ఎండు కొబ్బరి వక్క తీసుకోండి. హాఫ్ ఉంటుంది కదండి, ఒక 100 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. దాన్ని కాస్త కచ్చపక్కగా దంచి మిక్సీ జార్ లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నువ్వులు తీసుకోండి. ఈ చిన్న కప్పుతో నేను 3 కప్పుల నువ్వులు వేశాను. మెజర్మెంట్ తో చెప్పాలంటే 250 గ్రామ్స్ ఉంటుంది. హై మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త దోరగా వేయించండి. పచ్చి వాసన పోతే సరిపోతుంది, బాగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత అదే మిక్సీ జార్ లో వేసి ఈ నువ్వులను కూడా పౌడర్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ చెప్తున్నాను. 1 కేజీ పల్లీలు, 100 గ్రామ్స్ కొబ్బెర, 1/2 కేజీ నువ్వులు కొబ్బెర ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలను కూడా ఇలాగే పొడి చేసుకోవాలి. ఈ లడ్డూలలో విటమిన్ ఇ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా 1 కేజీ పల్లీలను మొత్తం మిక్సర్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మంచి టేస్ట్ కోసము ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేయాలి. ఒక 10-11 యాలకులు మెత్తగా నూరుకొని పౌడర్ ని అందులో మిక్స్ చేసుకోండి. ఈ యాలకుల పొడి వల్ల స్వీట్ కి మరింత టేస్ట్ పెరుగుతుంది. లడ్డూలు తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. తర్వాత ఒక పెద్ద బౌల్లో ఈ 1 కేజీ పల్లీల పొడిని మరియు మనం మిక్సర్ చేసి పెట్టుకున్న నువ్వులు మరియు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా కుర్కురేలు, జంక్ ఫుడ్ ని ఇష్టపడుతున్నారు. వాటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేస్తారు. అవి పిల్లలకు చాలా హానికరం, అన్హెల్దీ. కానీ పిల్లల నోటికి ఎప్పుడు ఏదో ఒక రుచికరంగా కొత్తగా కావాలంటారు. సో అటువంటి అన్ని కొనిచ్చే బదులు ఇంట్లోనే మన చేతులతో ప్రేమగా ఇలాంటివి ప్రిపేర్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. 1 కేజీ పల్లీలకు 1 కేజీ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో మనం నువ్వులు, కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఇంకొక 100 గ్రామ్స్ బెల్లం మనం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా హెల్త్ కి చాలా మంచిది. రక్త పెరుగుదలకు, డైజెషన్ కు చాలా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది బెల్లంతో. కాస్త రోజు తినాలంటే పిల్లలు తినరు. కానీ మనం ఇలా లడ్డూలుగా చేసి పెడితే మిక్స్ చేసి వాళ్ళకి తెలియకుండానే రోజు 1 కాదు 2-3 అయినా తినేస్తారు. మనం పల్లీల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కాస్త వేసి అందులో బెల్లం వేసి మిక్సీ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది. చూడండి, ఇందులో వేరే వాటర్ వేయాల్సిన అవసరం, నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదే హ్యాపీగా లడ్డూలు కట్టేసుకోవచ్చు. ఈ లడ్డూలలో హైలీ ప్రోటీన్, ఫైబర్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది మన పిల్లల హెల్త్ కి. ఇలాగే మొత్తం పొడిని కాస్త పొడి మరియు బెల్లం వేసుకుంటూ మిక్సర్ చేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇందులో మనం కలిపిన కొబ్బరిలో మంచి కొవ్వులు అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. అది పిల్లల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిని మిక్స్ చేయడం వల్ల లడ్డూలకి మంచి సువాసన ఇంకా రుచిని ఇస్తుంది. అంతేకాదు పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, వారు రోజంతా చదువుకోవడానికి, ఆడుకోవడానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ ని కూడా ఇస్తుంది. పిల్లలు స్కూల్లో యాక్టివిటీస్ వల్ల బాగా అలసిపోయి ఇంటికి వస్తారు. వాళ్ళకి 1 లేదా 2 లడ్డూలు ఇచ్చినా సరే మళ్ళీ తినేసి యాక్టివ్ అయిపోతారు. ప్రత్యేకంగా పిల్లల కోసమనే కాదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లడ్డూను రోజు 1 హ్యాపీగా తినేయొచ్చు. 8th స్టాండర్డ్ కి వెళ్ళాక మా బాబు స్కూల్ టైమింగ్ పెంచారు. వారికి రోజు టిఫిన్లు 2 కట్టివ్వాలి. 1 స్నాక్స్ టైమ్స్ కోసము, ఇంకొకటి లంచ్ టైం. స్నాక్స్ లో ఏవేవో కొనుక్కు తింటానని అంటాడు. అందుకని నేను ఈ లడ్డూలు ప్రిపేర్ చేశాను. వాడి లంచ్ టిఫిన్ తో పాటు ఇవి ఒక 2-3 లడ్డూలు వాడికి స్నాక్స్ లా ఇచ్చేస్తే హ్యాపీగా తినేసి. చూడండి, 1 కేజీ వేరుశెనగ పప్పులు, ఇంకా 1 కేజీ బెల్లము, 250 గ్రామ్స్ నువ్వులు, ఒక 100 గ్రామ్స్ కొబ్బరి, కొద్దిగా యాలకుల పొడి కూడా మిక్స్ చేశాను. అంతే, మనం నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేకుండా ఎంత చక్కగా లడ్డూలు కట్టుకోవచ్చో చూడండి. ఇంత హైలీ ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ ఉన్న ఈ లడ్డూలను మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. తప్పకుండా ఇష్టపడతారు. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా మిక్స్ చేసుకోవచ్చు. పిల్లలకు ప్రోటీన్స్, విటమిన్స్ కావాలంటే కాజు, బాదాం, పిస్తా ఇలాంటివే ఇవ్వాలనే అవసరం ఏమీ లేదండి. ఇలా మనం తక్కువ ఖర్చుతో హెల్దీ లడ్డూలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. నేను కాదండి, మా చిన్నోడికి పిలుస్తాను. వాడైతే జస్ట్ ఇప్పుడే స్కూల్ నుండి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, తినేస్తున్నాడు. చూడండి.
వాడికి ఆల్ టైమ్ ఫేవరెట్ లడ్డు. వీటిని బయటే ఒక డబ్బాలో వేసి పెడితే 8 to 10 days వరకు పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో కనుక పెడితే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంత మంచి హెల్దీ లడ్డూని మీ పిల్లలకు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి పెట్టండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.